హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మర్రి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయిది పెళ్ళి అయిపోయింది కదా. ఇక ఇది రిసెప్షన్ అనమాట. ఈ రిసెప్షన్ వీడియో విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే మర్రి జనార్దన్ రెడ్డి గారి కొడుకుది పెళ్ళి అయిపోయింది కదా. ఇంకా రిసెప్షన్ అనమాట. అయితే ఈ రిసెప్షన్ ఎన్ని రోజులు అంటే 4 రోజులు ఇచ్చారు మర్రి జనార్దన్ రెడ్డి గారు అందరికీ. ఒక రోజేమో ఫ్యామిలీ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు, ఇంకొక రోజేమో పొలిటీషియన్స్ కోసం ఏర్పాటు చేశారు, ఇంకొక రోజైతే వారి స్టాఫ్ కోసం. అంటే చాలా బిజినెస్లు ఉన్నాయి కదా జనార్దన్ రెడ్డి గారికి. అలా ఆ బిజినెస్లలో వర్క్ చేసే వర్కర్స్ అందరి కోసము ఒకరోజు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇంకా అలాగే కార్యకర్తలు ఉంటారు కదా ప్రతి ఊర్లో, ప్రతి తాలూకాలో. అలా వారికి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వర్క్ చేసే కార్యకర్తలు ఉంటారు కదా. అలా జనరల్గా ఒకరోజు అందరికీ రిసెప్షన్ ఇచ్చారనమాట. ఆ విధంగా 4 రోజులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఇంకా జనరల్ అన్న రోజు చాలామంది కార్యకర్తలు ప్రతి ఊర్లో ఉంటారు కదా. అలా తనతో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు కదా. ఇంకా మన మర్రి జనార్దన్ రెడ్డి గారి కొడుకుది పెళ్లి రిసెప్షన్ వెళ్ళాలి అన్నట్లుగా అందరూ వస్తుంటారు కాబట్టి ఆ రోజు అయితే చాలామంది వచ్చారు. అంటే ముందు కూడా వచ్చి ఉండొచ్చు, మనం తెలీదు. ఇంకా ఈ జనరల్ రోజు మా వారు వెళ్ళారు కాబట్టి, అంటే పొలిటీషియన్స్ వచ్చే రోజు కూడా ఇన్వైట్ చేశారు. కానీ తను ఆ రోజు వెళ్ళి మళ్ళీ జనరల్ రోజు తన ఫ్రెండ్స్ కొందరు వస్తా అన్నారు, వాళ్ళని తీసుకెళ్ళాలి కాబట్టి జనరల్ రోజు అయితే తీసుకెళ్ళడానికి వీలవుతుందని చెప్పి ఆ రోజు వెళ్ళారనమాట. అంటే 2 రోజులు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా ఆ రోజు వెళ్ళడం అవాయిడ్ చేసి జనరల్ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన రోజు రిసెప్షన్కి వెళ్ళారనమాట మా వారు. ఇంకా కొంతమంది తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళారనమాట. ఇక గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు, ఇలా రిసెప్షన్లు అంటే చాలా గొప్పగా ఉంటాయి కదా. ఇంకా అలా అందరూ చూడాలన్న ఆ ఎగ్జైట్మెంట్తో కూడా చాలామంది వస్తుంటారనమాట. సెక్యూరిటీ గార్డ్స్ని కూడా చాలామందిని ఏర్పాటు చేశారు. ఇక రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరూ వధూవరులని ఆశీర్వదించాలనుకుంటారు కదా. ఆ విధంగా అందరూ అలా స్టేజ్ పైకి వెళ్ళి ఒక్కొక్కరుగా ఆశీర్వదిస్తూ అలా వెళ్ళారు. అయితే చాలా రష్ అయితే చాలా ఉంది, క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మర్రి జనార్దన్ రెడ్డి గారు మన నాగర్ కర్నూలు డిస్టిక్కి ఎమ్మెల్యే గారు కదా. ఇంకా దాంతో నాగర్ కర్నూలు వాళ్ళు చాలామంది వచ్చారు. అయితే పెళ్లి పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎన్ని డబ్బులు ఇచ్చి ఎంతమందితో చేయించుకున్నా ఉండే టెన్షన్ ఉంటుంది కదా ఎంత వాళ్ళకైనా. పెళ్లి రోజు ఆ తర్వాత వరుసగా రిసెప్షన్స్తో 4 రోజులు రిసెప్షన్ ఇవ్వడం అంటే మామూలుగా కాదు కదండి. ఆ విధంగా 4 రోజులు వరుసగా రిసెప్షన్ ఇచ్చిన ఎంతో టైర్డ్ అయి ఉంటారు కదా మామూలుగా. అలా టైర్డ్ అయి ఉన్నా కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరితో కలవడానికి ప్రయత్నించారనమాట. అందరితో మాట్లాడి చాలా కూల్గా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ, మ్యాక్సిమం తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ చాలా కూల్గా మాట్లాడుతూ కనిపించారు. అంటే తన నియోజకవర్గం నుండి తన ప్రజలు తనని చూడడానికి, తన కొడుకుని ఆశీర్వదించడానికి అంత దూరం నుండి వచ్చారు కదా. అందుకోసం కూడా తను అందరినీ ప్రేమగా పలకరించారనమాట. మామూలుగా అయితే పొలిటీషియన్స్ ఎలక్షన్లప్పుడు ఊర్లలోకి వచ్చి అందరినీ ఓట్లు అడుక్కున్నామా, ఆ తర్వాత వాళ్ళని మర్చిపోయామా, అటువైపే తిరిగి చూడకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే అలా కాకుండా తన నియోజకవర్గ ప్రజలపై ప్రేమగా ఉండే నాయకులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈ మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా ఒకరని నేను భావిస్తుంటాను. ఎందుకంటే నాగర్ కర్నూలు డిస్టిక్కి ఆయన చాలా మంచివి చేశారు, మంచి పనులు చేశారు, పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. అవన్నీ విన్నాం కాబట్టి ఆయన మంచి మనిషి అని అర్థమవుతుంది. అలా అందరు వచ్చిన కార్యకర్తలందరినీ మ్యాక్సిమం కలవడానికి ప్రయత్నించారనమాట. ఆ పొజిషన్లో ఉన్న ఆయన స్టేజ్ దిగి వచ్చి కార్యకర్తల్ని అందరినీ ఇలా కలవాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆయన కలిశారంటే ఆయన డౌన్ టు ఎర్త్ మనిషి అని మనకు అర్థమవుతుంది. ఆయన అలా తన నియోజకవర్గ ప్రజలపై తను ఎంత ప్రేమగా ఉన్నారో అలాగే ఆ ప్రజలు కూడా ఆ అభిమానంతో ఆయన కొడుకుని ఆశీర్వదించడానికి వచ్చారనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇంత గుంపులో బాగా పరిచయం ఉన్న వాళ్ళైనా, ఫ్రెండ్స్లా మెలిగే వాళ్ళైనా, దగ్గర మనసుకు నచ్చే కార్యకర్తలైనా, అసలు ముఖపరిచయమే లేని వాళ్ళైనా ఇక్కడ ఈ గుంపులో గోవిందలాగా అవ్వాల్సిందే. అంటే అంత క్రౌడ్ ఉందన్నమాట. ఇక మొత్తానికి పెళ్ళి, అదేవిధంగా 4 రోజులు రిసెప్షన్, వరుసగా రిసెప్షన్స్ ఇవ్వడము, ఈ విధంగా అన్ని గ్రాండ్గా జరిగిపోయాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియోలో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.